గోల చెయ్యంగా గోలు రూలు కాసేపు జరిపై దూరంగా తీజు కన్న పోజు కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా విజయ అసలు జోష్ అంటే స్టూడెంట్స్ లో కనిపిస్తుంది రైట్ ఏంటి రైట్ ఒకప్పుడు మా కాలేజ్ డేస్ ఆ రోజులు ఆ అమ్మాయిలు ఆ కలర్ఫుల్ డేస్ అసలు ఫ్యాకల్టీనే పట్టించుకోకుండా మేము ఎంత ఎంజాయ్ చేస్తుండే నేనైతే అసలు నువ్వు నీ అప్పుడు మాటలు కాదు ఇప్పుడున్న ఈ జనరేషన్ అసలు ఎక్కడైనా ఆగుతున్నారా ఇప్పుడు నా చుట్టూ వైఫై లా ఉంటుందిరా యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ పోలీస్ ప్రేమిద్దాం డ్యూట్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు నీ మొడతల్లో నా తాయెత్తు గమ్మునుండవో గోనగన్నారెడ్డి నా గురించి నీకు నీ గురించి నాకు రేసు మొదలు పెట్టొద్దు ఆ రేసులో నన్ను అందుకోవడానికి నేను రన్నర్ని కాదు రేసు గుర్రాన్ని ఇప్పుడు మాత్రం రన్నర్ వే రౌండ్ కి నాకు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటిదాన్ని బట్ అది మేకప్ వేసుకోదు నేను వేసుకుంటా మిగతా అంతా సేమ్ టు సేమ్ రాజకీయానికి వచ్చినా రౌడీజానికి వచ్చినా గుండెజానికి వచ్చినా గోపులు కట్టడానికి వచ్చినా దాదాగిరికి వచ్చినా దౌర్జన్యంతో వచ్చినా పోర్టుకో 7 లెక్కన పోర్టుకు బలవుతాయి తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి మద్యపానం ఆరోగ్యానికి హానికరం నాతో పెట్టుకోవడం మీకు ప్రమాదకరం భయపెడితే భయపడి కోటని అనుకున్నారా చూడండి కాల్చి పడతా నేను కొడితే అదోలా ఉంటాను వాళ్ళు వీళ్ళు చెప్పడం కానీ నాకు కూడా తెలియదు నేను కొడితే అదోలా ఉంటానని వాళ్ళు వీళ్ళు చెప్పారు కానీ నాకు కూడా తెలియదు చెన్నకేశ్వర రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీకోకొస్తా భయానికి భయం వేస్తే దిండి కింద నా ఫోటో పెట్టి పడుకుంటాదిరా ఒక మంచి గేమ్ తో స్టార్ట్ చేస్తాం మనం అందరం ఓకే ఫైన్ ఈ రౌండ్ పేరు ఏంటంటే సరే అని చెప్పి 1 2 3 అని చెప్పి ఇంత దూరం పరిగెత్తిస్తావా నన్ను ఇంత దూరం ఏమైనా ఉందా అసలు దూరం పరిగెత్తించిందా సరే సరే ఇప్పుడు నిన్ను పరిగెత్తిస్తా నేను అచ్చా నన్ను పరిగెత్తిస్తావా నిన్ను మీ గర్ల్స్ ని మేము మా బాయ్స్ మన ఫస్ట్ రౌండ్ పరుగో 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 పరుగోలో మనకి 5 మెంబర్స్ నా బాయ్స్ నుంచి రెడీగా ఉన్నారు మీ గర్ల్స్ 5 మెంబర్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ చూసావా మా జోష్ఫుల్ బాయ్స్ రెడీగా ఉన్నారు నా బ్యూటిఫుల్ గర్ల్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు బాయ్స్ రెడీయా గర్ల్స్ రెడీ కదా పరుగు అవును ఇంతకి ఏంటి తెచ్చి ముందు పెట్టుకున్నావు వాట్ ఇస్ దిస్ అది నువ్వు చేతులకు వేసుకొని కాలు పై నుంచి నడవాలి ఏంటమ్మా ఇది చేతులకు వేసుకొని నడవాలి చేతుల కింద పెట్టి కాలు పైకి పెట్టి ఒక డిస్టెన్స్ ఇస్తా ఓకే అది మనకి సెట్ కాదు కదా వీళ్ళకి సెట్ అవుతుంది ఇస్తా కాదు కానీ ఫస్ట్ ఒక మాక్ చూడాలనుకుంటున్నాం వాట్స్ ఏ బాయ్ మాక్ చూద్దామా ఫీల్ కోసం 1 2 3 అనాలంట ఫీల్ కావాలి ఓకే ఫీల్ కోసం మేము ఉల్టా అన్నామా మనము 3 2 గో 1 3 2 1 ఇగో మనకైతే బాగా పని చేస్తుంది కాబట్టి మీకు అవసరం లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వీళ్ళకైతే మాక్ చూపించాలి కాబట్టి చూడండి కేర్ఫుల్ గా చూడండి నేను ఎలా వెళ్తున్నాను ఇలా వేసుకొని ఎలా చేతులు అన్న కదా అది నువ్వు చేసుంటే ఉండేది అది నువ్వు చేసుంటే డెఫినెట్ ఉండేది నేను కాబట్టి ఇంకో యాక్చువల్ గా ఇలా వెళ్ళాలి మనం ఈ ఫిష్ షూ బాగుందా ఓకే సో ఇది వేసుకొని డెస్టినేషన్ బాల్ ఉంది కదా ఆ బాల్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎవరు తక్కువ టైంలో తెచ్చి ఇస్తారో ఈ గ్రూప్ నుంచి తక్కువ టైంలో ఒక విన్నర్ ని అనౌన్స్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఏం లేదు అక్కడ వరకు వెళ్ళి బాల్ తీసుకొని రావాలి ఎవరు తక్కువ టైంలో తీసుకొని వస్తారో దే విల్ బి ద విన్నర్ ఓకే ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు అయితే మేము రెడీ చూసా బాయ్స్ అని అనేస్తున్నారు బాయ్స్ రెడీ కదా
అడ్డడ్డడ్డే ఎంత స్మార్ట్ గా ఉన్నారు, ఎంత క్యూట్ గా ఉన్నారు కదా వీళ్ళంతా. అవునా? అరే సూపర్. బాయ్స్ క్యూట్ గా ఉన్నారమ్మా, హ్యాండ్సమ్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారా? ఆ వేషాలలో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారులే, కానీ చాలా స్టార్ట్ చేద్దాం. బాయ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు కదా? ఓకే సో బాయ్స్ రెడీయా? పరుగు. yes. ఏ కాదు, నేను చెప్పాలి. టైమర్ నా చేతిలో ఉంటే నేను చెప్పాలి కదా. ఏం డిస్టర్బెన్స్ అసలు నీది? 1 2 3. ఆగు. మా వరకు వస్తే ఒక నిమిషం, మన వరకు వస్తే హలో పరిగెత్తిస్తావా పడేస్తావా? మా వరకు వస్తే రూల్స్, మరి మీ వరకు వస్తే రూల్స్ ఏంటి? నేను టైం సెట్ చేస్తున్నా, నేనే గెట్ సెట్ గో కూడా అంట. ఓకే కుళ్ళు కాదు ఏం కాదు. ఓకే గర్ల్స్ బాయ్స్ గెట్ సెట్. నువ్వు పో. గర్ల్స్ గో. విజయ మీ గర్ల్స్ ఆడారు, మా బాయ్స్ అదరగొట్టారు. బాయ్స్ అంటేనే అదరగొట్టాం కదా. ఎస్ సో విన్నర్స్ ఆర్ మా బాయ్స్ విత్ 28.90 seconds. సో ఎలా అనిపించింది రౌండ్? పరుగో పరుగు అసలు అక్కడ పరిగెడితేనే కదా ఏదైనా సరే. అక్కడ వరకు పరిగెత్తినాం, తర్వాత నడిచినాం అంతే కదా. పార్లల్గా చెప్పే. పరుగు గేమ్ అంటే ఏదో క్యాజువల్ గా ఏమో అనుకున్నాం, కానీ ఇలా ఫిష్ కట్ షూ ఇచ్చేసి పరిగెత్తమంటే చాలా కష్టం వేసింది, కానీ చాలా బాగుంది గేమ్. మీకు ఎలా అనిపించింది? అసలు నీ వీటితో నడవగలనా అనుకున్నా, బట్ అసలు ఎలా వాక్ చేసానో నాకు అర్థం అవ్వలేదు. కానీ ఫస్ట్ వచ్చి బాల్ ఇచ్చావు, కానీ పడిపోతా అనుకున్నాను. పడిపోతాను బాల్ అయితే తీసుకొని ఫస్ట్ ఉరికొచ్చినాం. చాలా బాగుంది, అన్లిమిటెడ్ ఫన్. ఓకే మీకు ఎలా అనిపించింది రౌండ్? థ్రిల్లింగ్ అండ్ ఫన్నీ. చాలా బాగుంది, కానీ ఈ ఫిష్ ప్యాడ్స్ తో నడవడమే కష్టం, అంటే పరిగెత్తడం ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది. అందుకే కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా అని చెప్పి ఇవి మేము అరేంజ్ చేసాం. సింపుల్ గా పరిగెత్తే ఎవరైనా వస్తారు కదా. ఇక ఎలా అనిపించింది? ఇట్ వాస్ ఎక్సైటింగ్, ఐ ఫెల్ట్ వెరీ ఫన్. చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. మాటలు రావట్లేదు. శుభం చెప్పు. శుభం ఎలా అనిపించింది నీకు? పరుగు ఎగ్జైట్ గా ఉంది. ఎగ్జైటింగ్ గా అనిపించిందా? ఎగ్జైట్మెంట్ లో బాల్ తెచ్చి ఇచ్చింది కూడా ఫస్ట్ శుభమే నాకు. వెరీ నైస్. పరుగు చాలా బాగుంది, ఎగ్జైట్మెంట్ బాగుంది.
సూపర్గా బాగుంది. బట్ ఇది లేడీస్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. పరుగు పరుగు చాలా బాగుంది. ఉరికి ఉరికి కాళ్ళ నొప్పులు వేసినాయి. బాగుంది, కానీ అది ఇంకొంచెం దగ్గర ఉంటే బాగుండేది అనిపించింది. తెచ్చేసుకుందాం మరి ఇప్పుడు. సో బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. హ్యాండ్సమ్ గైస్ సిద్ధంగా ఉన్నారు. క్యూట్ ఉన్నారు. ఎవరు? ఇది చూడండి, ఇంత నవ్వుతూ కనిపిస్తున్నాం కదా మేమందరం. స్మైలీస్ సూపర్ ఉన్నాయి. స్మైలీస్ ఓకే, నారాయణ నవ్వుతూ. నీలా నవ్వుతూ ఏంటి? నీ ఫేస్ లో ఎప్పుడైనా నవ్వు కనిపిస్తుందా? ఒకసారి నీ చూసుకుంటా. గాగల్స్ బాగున్నాయి, నువ్వు బాగున్నావు, కానీ యాటిట్యూడ్ అన్నావు, హీరో అన్నావు అని అదే నీ యాటిట్యూడ్ చూపిస్తున్నావు కాబట్టి గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, డైరెక్ట్ గా నీకు మాక్ చూపిస్తాను. బట్ దానికన్నా ముందు గేమ్ పేరేంటి తెలుసుకోవాలని లేదా మీకు? ఎవరికి ఇంత సైలెంట్ గా ఉన్నారు? గేమ్ పేరు విజయ పక్కడో పక్కడో. ఎస్, ఈ పక్కడో పక్కడో ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. ఫస్ట్ తెలుసుకునే ముందు మాక్ కూడా చూసే ముందు నాకు ఇద్దరు గర్ల్స్ కావాలి, నేను ఇద్దరు బాయ్స్. సరే, నాకు ఇద్దరు బాయ్స్ కావాలి. ఓకే బాయ్స్, మీరు ఇద్దరు అటు వెళ్ళండి. గర్ల్స్ గర్ల్స్ సో పేర్స్ సిద్ధంగా ఉన్నారు. ఒక మాక్ వెళ్ళిపోదాం మరి. ఒక మాక్ వెళ్ళిపోవడం అంటే వెరీ సింపుల్. బాయ్స్ అండ్ గర్ల్స్ చూడండి, ఇక్కడ ఒక రింగ్ ఉంది, ఇంకో రింగ్ ఇక్కడ ప్లేస్ చేద్దాము. ఒక టబ్ ఇచ్చేవా నాకు? ఈ టబ్ తీసుకో. మోక్ష నువ్వు ఇక్కడ రా. మోక్ష కమియా. మోక్ష ఇంకా ఒకసారి నీ గాగల్స్ కదా. మోక్ష కింద నుంచి గాగల్స్ పెట్టుకోవాలని చాలా కోరికగా ఉంది. ఒకసారి నీ గాగల్స్ ఇవ్వు. మోక్ష చలో గాగల్స్ పెట్టుకొని ఒక్కసారి ఇలా బాల్స్ ఇంకా వేస్తే నువ్వు టార్గెట్ చేసావు గానీ, కాకపోతే మన ప్లేస్మెంట్స్ ఇంత దగ్గరలో ఉంటాయి. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇలా ఆడడం కాదు, ఇందాక చూపించే కదా నీకు. సో ఫైనల్ గా మన క్లారిటీ దొరికిపోయింది కదా. ఏం లేదు, సింపుల్ గా ఒక కపుల్ ముందుకు వస్తారు. ఒక కపుల్ ముందుకు వచ్చినప్పుడు ఒకరు ఈ రింగ్ లో ఉంటారు, ఇంకొకరు ఆ రింగ్ లో ఉంటారు. ఇక్కడ నుంచి బాల్ త్రో చేస్తే టబ్ లో పట్టుకుంటారు. ఇక్కడ ఇలా త్రో చేయకూడదు, నాలా పట్టుకోవాలి. థ్రోయింగ్ మాత్రం చాలా ప్రాపర్ గా ఉండాలి. ఫస్ట్ మనకి చందు అండ్ మోక్ష రెడీగా ఉన్నారు. కమ్ డౌన్. 1 2 3 స్టార్ట్. ఒకసారి మాట నువ్వు కూడా వినవా? ప్రస్తుతానికి నుంచి బయటకు వచ్చాక అప్పుడు కాన్షియస్ లో బాల్స్ వేద్దు గానీ. అదే మళ్ళీ నేను ఒకసారి విజయ నా దగ్గర మైక్ లేకుండా నేను ఇక్కడ క్యాచ్. అచ్చా మీరు పట్టుకున్నారా క్యాచ్? వెరీ నైస్ అసలు. సో చలో మోక్ష, వెల్ ప్లేడ్. 3 బాల్స్. శివ ఒక్కసారి జిల్జిల్జిగా చెప్పు. జిల్జిల్జిగా బాల్ క్యాచ్ చేశారు. నెక్స్ట్ పేర్ వాళ్ళేమంటారు చూద్దాం, చూపిస్తారో చూద్దాం ఎన్ని బాల్స్ క్యాచ్ చేస్తారో అనేది. ప్లీజ్ టేక్ యూ ప్లేస్ అండ్ నెక్స్ట్ టీమ్.
మాట్లాడేటప్పుడు మాట్లాడకండి. సింపుల్ గా ఏంటంటే అమ్మాయి నాకు క్యాచ్ చేసింది కదా, అలా వేయకండి. కరెక్ట్ చూసుకొని నాకు వేయకు, మీ ఫ్రెండ్ కి ఇక్కడ. ఫైనల్ గా మనకి ఏంటంటే ఇప్పుడు 4 balls క్యాచ్ చేస్తే దే విల్ బి ద విన్నర్, రైట్? మీరే విన్నర్స్ అవుతారు. ఓకే, 4 balls కాన్ఫిడెంట్ గా మనం గెలవాలి, రైట్? ఇంకా డార్లింగ్ మనం గెలవాలి దీంట్లో. 4 అన్నా ఖచ్చితంగా పట్టుకోవాలి మనం. రెడీ? చూసేసి స్లోగా కాన్ఫిడెంట్ గా. మహేష్ అండ్ కావ్య 4 balls. ఈ పక్కడో రౌండ్ ఎలా అనిపించింది? బాగుంది. ఆడుతుంటే ఎలా అనిపించింది? చాలా బాగుంది. పక్కడో ఎలా అనిపించింది? పక్కడో గేమ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మా చందుకి చుక్కలు చూపించాలని ఒక్క చెప్పి. నిమిషం, ఇక్కడ ఎవరు ఏదో అన్నారు పడుకుంటే పడుకుంటే బాగుండేది. ఓ మోక్షకి పడుకోవడం అంటే ఇష్టమా? ఓకే, మోక్ష అలా పడుకునే దాంట్లో ఉండి నువ్వు బాల్ ఎలా వేసావో ఎట్టేసావో కూడా అర్థం కాలేదు. నువ్వు చెప్పు అసలు చంద నీకెలా అనిపించింది? పకడో గేమ్ చాలా హ్యాపీగా ఉంది, రౌండ్ థ్రిల్లింగ్ గా కూడా ఉంది అండ్ ఎక్సైట్మెంట్ గా ఉంది. కానీ ప్రతిసారి మోక్ష క్లాస్ లో పడుకుంది, కానీ ఈసారి పడుకుంటది అనుకున్నా కానీ పడుకోలేదు. పడుకోకుండా నేను balls safe. వేసింది. వేసింది, నేను సేఫ్. కానీ నీకు వేసింది 3 balls, మిగతావన్నీ అందరికి పంచింది. చాలా గ్రేట్ మేడం, 3 balls వేసినానికి. పక్కకు పెడితే ఏదో మోక్షకి నేను ఏదో టైమర్ ఇచ్చినట్టు పట్టా హలో నువ్వు నా మీద వేస్తున్నావు, ఆపు ఇంకా. ఫైన్, మోక్ష అండ్ చందు, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, ఈ పక్కడో ఎలా అనిపించింది ఛత్రపతి? పక్కడో రౌండ్ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, తర్వాత మళ్ళీ ఆడాలనిపించింది. సాయితి చెప్పు, నీకెలా అనిపించింది? ఆట బానే ఉంది కానీ పట్టుకోవడానికి చాలా చుక్కలుగా అనిపించాయి. చుక్కగా కనిపించాయి అంటే చాలా నీట్ గా చెప్పేసావు. ఇందాక ఏదో ఒక స్టైల్ లో చెప్పావు, ఒక్కసారి ఆ స్టైల్. చుక్కలు కనిపిస్తున్నాయి. సుక్కలు కనిపిస్తున్నాయా? వెరీ నైస్. సో పక్కడో ఎలా అనిపించిందో చెప్పేసి. చాలా బాగుంది గేమ్. ఇట్స్ నైస్, నాకు నచ్చింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది. విజయ, యాక్చువల్ గా ఏదన్నా అబ్బాయి బెల్లీ డాన్స్ చేస్తే చూడాలనుకున్నా. సో అబ్బాయి, అరే డార్లింగ్ యూ కమ్. ముఖేష్ రెడీగా ఉన్నాడు ఇక్కడ. అంటది కదా, ఒక్కసారి ఏం లేదు. సరే ఎందుకు నేను వద్దులే కానీ, నేను చేస్తే బాగుంటుందా ముఖేష్ చేస్తే బాగుంటుందా? ముఖేష్ చేస్తేనే బాగుంటుంది డార్లింగ్. కార్తీక చాలు దా. కార్తీక్ వెరీ నైస్. ట్రై చేసావు కార్తీక్. నేను యాక్చువల్గా నిజంగా కార్తీక్ అని పిలుస్తుండే, ఎందుకంటే నా స్కూల్లో కార్తీక్ అని ఉన్నాడు. బీట్రూట్ అంటేనే ఇష్టం, సేమ్ కట్అవుట్. నైస్. బీట్రూట్ అంటాడు వాడు. వెరీ నైస్. అండ్ ఇంతకీ రింగులు ఏంటి? అసలు ఈ రౌండ్ పేరు ఏం తెలుసుకోవాలనుకోలేదు. బాయ్స్ ఇటు వచ్చేసండి, గర్ల్స్ అటు వెళ్ళిపోండి.
సో మా బాయ్స్ ఇక్కడ ఉన్నారు, మీ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ఈ రౌండ్ కూడా సిద్ధంగా ఉంది. రౌండ్ పేరు రింగ రింగ. ఏ చీరప్ నో. ఓకే 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 వాక్ కదా. ఓకే ఓకే ఇంతే కదా అక్కడ ఇంతే అంతేనా. లేక మార్చకూడదు. అసలు ఈజీ అని మీరు అనుకుంటున్నారు కానీ అసలు ఈజీ కాదు. ఈజీయే కదా అమ్మాయిలు, మన చిన్న రాలేదా. మనం రౌండ్ బాను చూపించినట్టు కాకుండా సింగిల్ లెగ్ మీద ఇక్కడ నుంచి హాప్ చేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఏం చేయాలి, అక్కడ నుంచి సేమ్ అలాగే రావాలి, మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ఇక్కడికే రావాలి. ఎవరు తక్కువ టైం లో వస్తారో వాళ్ళే 8 మెంబర్స్ లో ఒకరు విన్నర్ గా అనౌన్స్ అవుతారు. ఓకే మనం గెలుస్తాం కదా, ఇంత నీరసం ఎందుకు, మన వాళ్ళకి అలవాటు కదా చిన్న. ఓకే ఫైన్. సో ఫస్ట్ మా బాయ్స్ ఆడతారు అయితే. ఓకే సో కార్తిక్ రెడీగా ఉన్నాడు, నువ్వు టైమర్ తో రెడీగా ఉన్నావా? ఓకే ఐఎమ్ రెడీ. కార్తిక్ తెలుసు కదా నేను టైమర్ ఇక్కడ ప్లే చేసిన. లెగ్ చీట్ చేయకూడదు, మనం వాళ్ళ చీట్ చేయము, మనం వాక్ చేయము. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? రింగ రింగ ఆడుతున్నాం. రింగ రింగ ఆడతామా? చలో గెట్ సెట్ 2 3 గో. ఓకే నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? టైమర్ ఇస్ రెడీ. గెట్ సెట్ గో. ఓకే స్టాప్. ఓకే స్టార్ట్ స్టార్ట్ చెప్తాం. ఓకే సో రెడీ. చలో గెట్ స్టార్ట్ సెట్ గో. గర్ల్స్ ఎవరు రెడీ? ఫస్ట్ టైమర్ ఇచ్చేసి గర్ల్ గర్ల్ 1 2 3 గో. హర్షిత మనం గెలవాలి. గెట్ సెట్ విజయ. yes టైమర్ రెడీయా? 3 2 1 go. అమృత రెడీయా? 1 2 3 స్టార్ట్. ఓకేనా వద్దా? ఇది చూస్తుంది ఇంకా దగ్గర పెడతాను. కేత్కా రెడీ? చలో 1 2 3 గో. సో ఫైనల్లీ విజయ గైస్ వెల్ ప్లేడ్. పట్టుకోండి. వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్. సో ఇవన్నీ మీరు పట్టుకోండి. విజయ ఇదైతే గేమ్ చాలా బాగా అనిపించింది. ఫనీగా వెళ్ళిపోయింది, చాలా ఈజీగా వెళ్ళిపోయింది, చాలా టఫ్ గా వెళ్ళిపోయింది, చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోయింది. అదంతా మనం చెప్పే బదులు వాళ్ళు చెప్తే ఎలా ఉంటది? బాగుంటది. వి స్టార్ట్ విత్ నీ పేరేంటి? సాయి కుమార్. సాయి కుమార్ ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
ఎక్సైటింగ్ ఎలా ఉంది అసలు? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఆడేవా నీ లైఫ్ లో? చిన్నప్పుడు చూసాం. అదే పని. చూసాం కానీ ఆడలేదు. అదే పని వాళ్ళకి, ఏం పని? మీ అంత కాకుండా మాకున్నది. తొంగి చూస్తారులే మేము ఆడుతున్నప్పుడు. ఓకే, చూసారా మీరు అలా చిన్నప్పుడు? చూసాం. చూసి నేర్చుకున్నాము అంతే. చేస్తానా చేయనా అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది. లాస్ట్ ప్రైజ్ అయితే రాలేదు. ఫోర్త్ ప్లేస్ టైం కూడా కౌంట్ చేస్తాడు. అరే ఏమన్నా చూస్తున్నప్పుడు ఇంతేనా అనుకున్నా కానీ ఆడుతుంటే తెలిసింది గేమ్ లో ఉన్నమాట. Too excited and I was little bit tensed. ఎందుకు? అంటే మాకు అలవాటు లేదు కదా, చూసాము బట్ ఎప్పుడు ఆడలేదు. సో ఓకే. ఓకే, మన కాలేజ్ లో ఆడినాం కదా, ఎలా అనిపించింది? మళ్ళీ టూ గుడ్, చాలా బాగుంది గేమ్. చాలా రోజులు అయింది కాబట్టి చాలా కష్టంగా ఉంది, బట్ ఐ ఎంజాయ్. అండ్ నా చిన్నప్పుడు జ్ఞాపకాలని గుర్తొచ్చినాయి నాకు. ఓల్డ్ మెమరీస్. నైస్. ఈ కోతి బ్యాచ్ అంతా అప్పుడు తొంగి తొంగి చూసేవాళ్ళు అనుకుంటా కదా. గేమ్ ఎలా అనిపించింది? రింగ రింగ బాగుంది, బట్ ఫస్ట్ టైం ఆడినా లైఫ్ లో ఫస్ట్ టైం అన్న. చిన్న ఉన్నప్పుడు ఎప్పుడు ఆడలేదు. తొక్కుడు బిల్ల అనేది తెలీదు. ఓకే, నేను ఆడించా మీ కాలేజ్. బ్రేక్ తీసుకుందాం అంటున్నావు కదా, ఫైనల్ గా ఒక విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాను నా బ్యాచ్ లో నుంచి. అమృత 9.40 రీచ్ అయింది. ఓకే, అంతే కదా, మా బాయ్స్ లో రీచ్ అయ్యాడు సాయి కుమార్ విత్ 9.10. సో ఫైనల్ విన్నర్. విజయ్, ఫైనల్ గా ఈ 3 రౌండ్స్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. అండ్ 4th రౌండ్ లోకి వచ్చేసాం. నేనైతే సై అంటే సై అని చెప్పి మా అమ్మాయిలతో రెడీగా ఉన్నాను. అమ్మాయిలు కూడా సిద్ధంగా ఉన్నాను. సై అంటే సై. అబ్బాయిలు రెడీగా ఉన్నారు, అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. వీఆర్ రెడీ. సై అంటే సైకి రెడీగా ఉన్నాం కాబట్టి మా బాయ్స్ తో నేను సిద్ధంగా ఉన్నాను. నేను కూడా మా బాయ్స్ తో సిద్ధంగా ఉన్నాను. ఇంతసేపు నుంచి బోర్ కొడుతుంది తెలుసా, అమ్మాయిలకు సపోర్ట్ చేసి 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 ఎందుకు చేస్తే. ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉంది తెలుసా నాకు, ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. రైట్, నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, బుత్తిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. రెడీ గైస్? ఇప్పుడు విజయ చలో చేంజ్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ రెడీ ఫర్ ద బాటిల్. యు ఆర్ రెడీ ఫర్ ద బాటిల్? క్యా సై సై. మా అబ్బాయిలు అయితే ఫుల్ టు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అండ్ మీ అమ్మాయిల వరకు అయితే నాకు తెలియదు, కానీ ఫైనల్ గా మనం సై అంటే సైలో రెడీగా ఉన్నాం. గైస్ ఒక్కసారి సూపర్ యాడ్ చేసుకో, సూపర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సో గర్ల్స్ వచ్చేసేయండి. అరే యాక్చువల్లీ ఐ వాంటెడ్ వన్ విష్. ప్రశాంతి ఇక్కడ ఉంటది, ఈ నలుగురు మోస్తారు అంతే. ఓకే, సో ప్రశాంతి కొంచెం సింపుల్ గా నేను మోస్తూ ఉంటే నువ్వు మామూలుగా వెళ్ళిపోవడం కాదు. మేము కింద చాక్లెట్స్, లెమన్ ఇవన్నీ వేసాం కదా, అవన్నీ పిక్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇది 2 3 4 లెమన్ 4 ఉన్నాయి. ఇప్పుడు పెద్ద చాక్లెట్స్ కౌంట్ చేద్దాం. 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే 11 బిగ్ చాక్లెట్స్. అండ్ ఇప్పుడు చిన్న చాక్లెట్స్ కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే ఫైనల్ గా దీనికి పాయింట్స్ మాత్రం ఇప్పుడే డిసైడ్ అవ్వవు. మీ సై టీం కూడా ఆడాక అప్పుడే మనం పాయింట్స్ డిసైడ్ చేద్దాము. మా గర్ల్స్ సక్సెస్ఫుల్ గా ఆడేశారు, వండర్ఫుల్ గా. నీకు నీరసంగానే అనిపిస్తాయి చూడు, ఇక్కడ నీరసంగా డిస్కషన్లు జరుగుతున్నాయి. ఓకే సో ఇప్పుడు మీ బాయ్స్ లో ఎవరు పట్టుకుంటారు ఎవరు పడుకుంటారు అనేది కూడా నేనే డిసైడ్ చేస్తాను. డిసైడ్ వి ఆర్ రెడీ గైస్. మనం భయపడదేమని ఉందా? లేదు కదా, భయం అనేది లేదు మన దాంట్లో. సెలెక్ట్ చేసుకో. నువ్వు పడుకో. అవును, ఎప్పుడు కూడా హెవీగా ఉన్న వాళ్ళు మోయాలని ఏమైనా రూల్ ఉందా? హైట్ గా ఉన్న వాళ్ళు మోయాలని ఏమైనా రూల్ ఉందా? హైట్ గా ఉన్న వాళ్ళు పడుకోలేరా? ఓకే హీరో నువ్వు వచ్చేసి 1 2 3 స్టార్ట్. ఇంకా ఇంకేముంది? దోల్ తీరినట్లేదా? ముందు ఈ నలుగురిని అడగాలి. అక్కడ ఎందుకు రాజా ఈ రాజాని అడగడం కన్నా ఈ నలుగురు ఒకేసారి ఒక గ్రూప్ లో చెప్పరా? ఎలా అనిపించిందా మీకు? ఒక ఫ్రెండ్ కి 4 ఫ్రెండ్స్ తోడుంటారంటే ఏదో అనుకున్నాం, కానీ వీడు ఇలా యూజ్ చేస్తాడని తెలియదు. లాస్ట్ కి ఇలా వాడుకున్నట్లే మనని. ఫస్ట్ పెద్ద చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇప్పుడు 11 1 2 3 4 5 6 7 8 9 lemons. ఓకే చిన్న చాక్లెట్లు ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 చిన్న చాక్లెట్స్. బాను స్లిప్స్ ఉన్నాయి. నేను స్లిప్స్ ఇచ్చింది నీకు కాదు, నా స్లిప్స్ నేను ఆల్రెడీ చేంజ్ చేశాను, నీకు ఆ విషయం తెలియదు. చేంజ్ ఏం లేదు, అంత ఏం లేదు. ఇప్పుడు జెన్యూన్ గా ఫస్ట్ ఓకే సరే ఫస్ట్ మా గర్ల్స్ వి బాయ్స్ అంటే ఆడియన్స్ మీరు నుంచి ఒక్కొక్క చిట్ పిక్ చేయండి. ఫస్ట్ ఏ పాయింట్స్ చూద్దాం? లెమన్ చూద్దామా? సో లెమన్ మనం 4 పిక్ చేసాము. సో లెమన్ కి ఎన్ని పాయింట్స్ వచ్చాయని ఆడియన్స్ మీ నుంచి ఎవరైనా పిక్ చేయండి. హలో 50 పాయింట్స్. ఓకే 50 into 4. నెక్స్ట్ ఇంకో చిట్ ఎవరు పిక్ చేస్తారు? ఇప్పుడు ఫైనల్ గా ఇంకో చిట్, ఇంకో లక్కీ హ్యాండ్. మన స్కోరింగ్ వీళ్ళతో తీసుకుందాం. ఓకేనా? చలో ఫస్ట్ ఏది తీసుకుందాం? 11. మన స్కోరింగ్ ఎక్కువ కావాలంటే లచ్చిందేవి ఎక్కడుందో మన లచ్చిందేవి అనుకుంటే వెళ్ళిపోవాలి. ఒక లచ్చిందేవి ఒకటి పిక్ చేసుకుంటాం. 20 into 9. సో ఇప్పుడు పెద్ద చాక్లెట్ ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? లాస్ట్ ఎవరు
తీస్తారు ఇంకో లక్కీ 50. ఓకే విజయ ఫైనల్ గా మీ స్కోరింగ్ ఏంటి? ఓకే మా గర్ల్స్ అసలు ఎంత ఎనర్జెటిక్ గా అసలు భయపడకుండా చాలా బాగా ఆడి ఫైనల్ గా స్కోర్ చేశారు 14-40. ఓకే నీ గెస్ మా అబ్బాయిలు ఎంత స్కోర్ చేస్తారు అనేది మీ దగ్గర నుంచి ఏమైనా గెస్ ఉందా? చేసింది ఈ లక్కీ హ్యాండ్స్ తీసారంటే ఆబ్వియస్ గా కొంచెం అటు ఇటు మంచి బాయ్స్ అసలు యాక్చువల్ గా నేను ఒకటి చెప్పాలనుకున్నా లాస్ట్ లో వాళ్ళకి ఒక క్రెడిట్ ఇద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి అదృష్టం లేనట్టుంది. మన స్కోరింగ్ ఎంత తెలుసా? 2480. అంటే చాలా చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుందని. ఇంత హ్యాపీనెస్ అసలు ఎలా ఎప్పుడు చేయలేము. మా సిద్ధార్థ కాలేజ్ వచ్చేందుకు మీకు థ్యాంక్స్. ఇంకా హ్యాపీ ఏంటంటే ఈరోజు మార్నింగ్ టెస్ట్ మిస్ అయినా, అది చాలా హ్యాపీ. నైస్. నువ్వు ఇక్కడ నువ్వు ముందు ఇక్కడ. హై అంటే హై రౌండ్ చాలా ఫన్నీగా ఉంది, చాలా జాలీగా ఉంది. వాడిని మోసినందుకు ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి జెండు బాంబు కూడా పెట్టుకోవాలి. ఎంజాయ్ అనిపించింది. స్టార్టింగ్ లో చూస్తే అనిపించలే కానీ లాస్ట్ లో బాగా ఎంజాయ్ అనిపించింది. 3 rounds. మీ ఫ్రెండ్ మోసినప్పుడు ఫ్రెండ్ కంటే ఎక్కువ ఏదన్నా ఫస్ట్ ఫ్రెండ్ తర్వాత ఎవరన్నా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్ కి ఇస్తా. తర్వాత థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను లిఫ్ట్ చేసినందుకు, పారేసినందుకు. నన్ను కూడా లైఫ్ లో ఇట్లానే ఎత్తుకు తీసుకెళ్ళండి, కానీ అక్కడ నుంచి పారేయకండి. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. చలో థ్యాంక్ యూ సో మచ్. చలో విజయ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు గెలుపు అనేది అమ్మాయిలదా అబ్బాయిలదా అనేది కాదు. నేను ఒకటి ఫైనల్ కంక్లూషన్ ఒకటి ఇవ్వాలనుకున్నా. గెలుపు అనేది మన సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఫైనల్ గైస్ అందరం బాగా ఎంజాయ్ చేసాం కదా ఇవాళ. ఓకే విజయ్ నీకెలా అనిపించింది సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి వస్తే, ఈ కాలేజ్ ఈ స్టూడెంట్స్ ని చూస్తే, వీళ్ళ ఎనర్జీని చూస్తే నీకెలా అనిపించింది? ఫస్ట్ చెప్పాను కదా అసలు జోష్ ఈజ్ ఈక్వల్స్ టు కాలేజ్. ఓకే మా అందరితో పాటు మీరు కూడా ఒక టీవీ ముందు కూర్చొని ఇంత ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం కదా. ఆబ్వియస్లీ అందరూ ఎంజాయ్ చేస్తారు కదా, రైట్? ఎంజాయ్ చేస్తారు కదా. ఇలా మనకి 1 hour టైం తెలియకుండా గడిచిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మన కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా పోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైస్ చేతి సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలే